Hi friends, welcome to Maths with Money channel. So we already conducted a TGPSC DAO paper 2 free mock test from June 20th. సో దానికి మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందని చెప్పాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మనం టీజీపీఎస్సి లాస్ట్ డిఏఓ ఎగ్జామ్ ఎట్లా అయితే పేపర్ 2 ప్యాటర్న్లో ఉందో అట్లానే మనం ఇవ్వడం జరిగింది. సో దీనికి చాలామంది అటెంప్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ మాక్ టెస్ట్. అండ్ ఇప్పటికీ ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే గాన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. షేర్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది చూడమని చెప్పండి. ఓకేనా? సో దాన్ని బట్టి మీకు మీ యొక్క అనాలిసిస్ మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో వితౌట్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ ఈ వీడియో మాత్రం అయితే అస్సలు చూడొద్దు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 126 నుంచి 150 మొత్తం లాస్ట్ క్వశ్చన్స్ వరకు ఈరోజు డిస్కస్ చేస్తాం. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 126. A cylindrical tube open at both ends is made of a metal sheet which is 0.5 centimeters thick. Its outer radius is 4 centimeters and length is 2 meters. How much metal has been used in making the tube? ఈ సిలిండ్రికల్ ట్యూబ్ ఎలా ఉంది? ఇది హాలో, అవునా కదా? ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడంటే ఇలా తయారు చేయడానికి మొత్తంగా ఎంత మెటల్ కావాలని అడుగుతున్నాడు, అవునా కదా? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? పై ఆర్ స్క్వేర్ హెచ్. నార్మల్గా అయితే సిలిండర్, ఇది సాలిడ్ అయితే హాలో కాబట్టి పై R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ ఇంటూ హెచ్. దాన్ని మనం ఎలా రాయొచ్చు? పై హెచ్ ఇంటూ R1 ప్లస్ R2 ఇంటూ R1 మైనస్ R2. అంతేనా? సో చెప్పండి, ఇక్కడ థిక్నెస్ 0.5 అన్నాడు. ఓకే, ఇది థిక్నెస్ 0.5. అవుటర్ రేడియస్ 4 అయితే మరి ఇన్నర్ రేడియస్ ఎంత అవుతుంది? 3.5. చెప్పండి, పైలో ఉంది కాబట్టి పై. హైట్ ఎంత ఇచ్చాడు? 2 మీటర్స్ అంటే 200 సెంటీమీటర్స్, ఎందుకంటే సెంటీమీటర్ క్యూబ్లో అడిగాడు. R1 ప్లస్ R2, 4 ప్లస్ 3.5 అంటే 7.5. R1 మైనస్ R2 ఈజ్ నథింగ్ బట్ థిక్నెస్, దట్ ఈస్ 0.5. 0.5 అంటే 1/2. సో 2 ones 200. 100 ఇంటూ 7.5 అంటే 750 పై. ఆప్షన్ సి. 127. The base of a right prism is an equilateral triangle whose side is 10. If height of prism is 10√3, then what is the total surface area of the prism? What is the formula for a total surface area of the prism? It is equal to lateral surface area plus 2 times of base area. Lateral surface area అంటే base perimeter into height. Base perimeter అంటే 3 into 10 30. Height ఎంత? 10√3. And what is the base area? 2 into, it is an equilateral triangle, so √3/4 a square 10 square 100. చెప్పండి, ఇది 300√3, ఇదేమో 2 ones 2 2s 2 ones 2 50s 50√3. 300 plus 50 అంటే 350√3. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 128. The length of the side of cube is 4.2. What is the volume of the largest sphere that can be taken out of the cube? క్యూబ్ నుంచి మనం స్పియర్ తీసేస్తున్నాం. చూడండి, క్యూబ్ నుంచి స్పియర్ తీస్తున్నాం, స్పియర్ నుంచి క్యూబ్ తీయట్లేదు అంటే ఖచ్చితంగా స్పియర్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది? హాఫ్ ఆఫ్ ది ఎడ్జ్ లెంత్ అంటే 4.2/2. 2.1 ఈస్ ద రేడియస్. వాల్యూమ్ అడుగుతున్నాడు అంటే 4/3 పై ఆర్ క్యూబ్. పై అంటే 22/7. ఆర్ క్యూబ్ అంటే 21/10 21/10 21/10, ఎందుకంటే 2.1 కదా. 7 into 3 21. సో చెప్పండి, ఇది 4 into 22 ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 88 into 441/10 క్యూబ్ 1000 కదా. సో కాబట్టి మీరు ఒక పని చేయొచ్చు, 88.441/1000 అంటే 0.441. 0.5 వేసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్ 88/2 అంటే 44 వస్తుంది. సో 44 దగ్గరలో ఉండాలి, అంతేనా? 44కి దగ్గరలో ఉండాలి. 44 కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి? తక్కువ ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ సి 38 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 129. Water is poured into a cubical reservoir at the rate 60 liters per minute. If the volume of reservoir is 108, find the number of hours it will take to fill the reservoir. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఫ్లో ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం టేకెన్. రేట్ ఆఫ్ ఫ్లో ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ, అవునా? సో ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది రిజర్వాయర్
సో రేట్ ఆఫ్ ఫ్లోలోని వాల్యూమ్ ఈక్వల్ టు ఆర్ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ వెలాసిటీ ఇంటూ టీ, అంతేనా. సో క్యూ 108, దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనుకోండి, కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్. సో 108 మీటర్ క్యూబ్, మీటర్ క్యూబ్ అంటే 10 క్యూబ్, లీటర్స్లో రాస్తున్నా. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. ఏరియా ఇంటూ వెలాసిటీ, దట్ ఈజ్ 60 లీటర్స్ పర్ మినిట్, 60. అండ్ టైం పీరియడ్ టీ, మనకి ఇప్పుడు మినిట్స్లో వస్తుంది. ఓకే, టీ అనేది. సో టీ ఈక్వల్ టు ఎంతమ్మా, 108 ఇంటూ 10 క్యూబ్ బై 60. ఇది మినిట్స్లో వస్తుంది. మీకు అవర్స్లో కావాలి, మళ్ళీ 1/60తో మల్టిప్లై చేస్తారు. సో 0 0, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 6 1s 6 8s 48. సో 18 ఇంటూ కాదు ఎస్, అండ్ 6 1s 6 3s 3 ఇంటూ 10 30. 30 hours ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 130. అర్థమైందా? ఎనీ డౌట్? 130. If the mode of the following frequency distribution is 31, this value of P. సో మోడ్ వాడు ఇచ్చేసాడు, మనం ఏం కనుక్కోవాలి, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో మోడ్ 31 అంటే మోడల్ క్లాస్ ఏమవుతుంది, 25 to 35 ఇస్ ద మోడల్ క్లాస్. సో ఫార్ములా ఏంటమ్మా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ దట్ ఈస్ 25 ప్లస్ ఏం చెప్పాను నేను, 15 మైనస్ పి మోడల్ క్లాస్ మైనస్ F1, F మైనస్ F1 బై F మైనస్ F1 ప్లస్ F మైనస్ F2, అంతేనా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 15 మైనస్ పి బై అగైన్ 15 మైనస్ పి ప్లస్ 15 మైనస్ 11, 15 మైనస్ 11 ఎంత 4 ఇంటూ హెచ్, హెచ్ ఎంత 25 to 35 అంటే 10, 31 మైనస్ 25 అంటే 6, ఈ 10 ఇటు వచ్చేసింది బై 10 ఈక్వల్ టు 15 మైనస్ పి బై 19 మైనస్ పి. సో 2 3s 2 5s. సో క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, లేకపోతే కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేయండి. రివర్స్ చేసి కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేయండి. 5 + 3 8 బై 5 మైనస్ 3 2, 19 + 15 34 మైనస్ 2p బై 19 మైనస్ 15 అంటే 4. సో 2 1s 2 4s, 4 ఇంటూ 4 16. సో 2p ఈక్వల్ టు ఎంతమ్మా 18. సో p ఈక్వల్ టు 9. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 131 చూడండి. A box contains 12 balls out of which X are black. One ball is drawn at random from the box, then the possibility that it will be black ball is A. If 6 more black balls are put in the box, the probability of drawing a black ball is now double of what it was before. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇది కూడా నువ్వు టీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే. ఓకే, సో లెట్స్ సి ఎలా చేస్తాం. ఇవి ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్, ఇవి చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ మనకి ఏమంటున్నాడంటే ఏ ప్రాబబిలిటీ ఏ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 12 ఉన్నాయి. ఆ 12 బాల్స్లో ఒక బాల్ తీసాం. సో శాంపిల్ స్పేస్ ఈజ్ 12C1. సో ఈ ఏ అనేది ఏంటంట, ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్. బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి. సో ఎక్స్ బాల్స్లోనే ఒక బ్లాక్ బాల్ తీస్తున్నాం అంటే XC1 ఈజ్ ద ఎన్ ఆఫ్ ఈ. సో కాబట్టి XC1 అంటే ఎక్స్, 12C1 అంటే 12. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, x/12 అని చెప్పాడు. ఇప్పుడు ఏంటంట 6 మోర్ బ్లాక్ బాల్స్ యాడ్ చేశాడు. 18 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఈ 18 బ్లాక్ బాల్స్లోని ఒక బాల్ తీస్తున్నాడు 18C1, దట్ ఈస్ శాంపిల్ స్పేస్. అయితే నౌ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్, ఈ 6 కూడాను బ్లాక్ బాల్సే. ముందు ఎక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయిపోయి x+6. సో ఈ x+6 బ్లాక్ బాల్స్లో ఒక బాల్ తీయాలి, అప్పుడే కదా మనకి ఒక బ్లాక్ బాల్ వస్తుంది. సో x+6 C1 అనేది శాంపిల్ ఎన్ ఆఫ్ ఈ అవుతుంది. సో అయితే ఇప్పుడు ఈ ప్రాబబిలిటీ అంట x+6 C1/18C1 వాల్యూ అనేది ముందున్న ప్రాబబిలిటీ కన్నా ముందెంత x/12, ముందున్న దానికన్నాను డబుల్ ఉందంట, అంటే 2 times ఆఫ్ x/12 ఉందంట.
సో 2 1s 2 6, 18c1 అంటే ఎంతమ్మా 18, సో 6 1s 6 3s, x ప్లస్ 6c1 అంటే x ప్లస్ 6, సో x ప్లస్ 6, ఈ 3 ఇటు వచ్చేసింది, సో 3 ఇంటూ x, సో 3x మైనస్ x, 2x ఈక్వల్ టు 6 అంటే x ఈక్వల్ టు ఎంత 3. సో వాట్ ఈజ్ x, అదే కదా మీరు ఫైండ్ అవుట్ చేయాలి, సో x ఈక్వల్ టు 3. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూసుకోండి అమ్మా, ఇదే క్వశ్చన్లో ఇప్పుడు ఏంటంటే ఎట్ ప్రెజెంట్ హౌ మెనీ బ్లాక్ బాల్స్ ఆర్ దేర్ అంటాడు. సో ఇప్పుడు ముందు x అంటే 3, ఇప్పుడు 6 యాడ్ చేశాడు, సో 3 + 6 9 అవుతుంది. సో అందుకని క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ 132, 5 secant theta minus 3 tan theta equal to 5, then what is the value of 5 tan theta minus secant theta? మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ ట్రిగ్నోమెట్రీలో చెప్పుకున్నాం. ఏ సీకెంట్ థీటా మైనస్ బి టాన్ థీటా ఈక్వల్ టు సి, దెన్ అండ్ ఏ టాన్ థీటా ఆర్ బి సీకెంట్ థీటా, ఏమని చెప్పాను నేను, ఇది ఇటు మారాలని చెప్పాను, బి సీకెంట్ థీటా మైనస్ ఏ టాన్ థీటా ఈక్వల్ టు డి, దెన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. చెప్పండి, ఏ ఎంత 5, 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటే 5 స్క్వేర్, సో మైనస్ డి స్క్వేర్, సో డి ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి 3 ప్లస్ ఆర్ మైనస్ 3 అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చాలామందికి డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ 5 tan థీటా అడిగాడు. ఓకే, 5 tan థీటా మైనస్ 3 సీకెంట్ థీటా, మీరేం చెప్తున్నారు 3కి సీకెంట్ థీటా మైనస్ 5 tan థీటా అంటున్నారు. సో ఏదైనా పర్లేదమ్మా, ప్లస్ ఆర్ మైనస్ 3 కదా ఇక్కడ, సో కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ గెట్ any other value plus or minus, so kabatti option C is the correct answer. Okay, next question 133, 3 cards are drawn one after another with replacement from a pack of cards. What is the probability of getting first card jack, second card black and third card even number card? So చూడండి, ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి, 52 ఉంటాయి. సో 52 కార్డ్స్లో ఒక కార్డ్ తీస్తాం ఫస్ట్. సో ఫస్ట్ కార్డ్ ఏం రావాలి, జాక్. మొత్తం ఎన్ని జాక్స్ ఉంటాయనన్నా 4 జాక్స్ ఉంటాయి, సో 4C1. సో మళ్ళీ ఆ కార్డ్ పెట్టేశాను, విత్ రీప్లేస్మెంట్ అన్నాడు కదా, మళ్ళీ పెట్టేశాను. సో మళ్ళీ ఇప్పుడు 52 ఉన్నాయి, ఆ 52లో మళ్ళీ నేను ఒకటి తీసాను. సో ఇప్పుడు సెకండ్ కార్డ్ ఏం రావాలి, బ్లాక్ కార్డ్. బ్లాక్ మొత్తం ఎన్ని ఉంటాయి 26, సో 26లో ఒకటి తీస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కార్డ్ పెట్టేశాను, ఇప్పుడు మొత్తం మళ్ళీ ఎన్ని ఉన్నాయి 52, ఈ 52లో ఒకటి తీస్తున్నాను. సో ఈ థర్డ్ కార్డ్ ఎలా అవ్వాలి, ఈవెన్ నెంబర్ కార్డ్. మనకి మొత్తం నెంబర్స్ కనుక చూసుకుంటే కార్డ్స్లోని 1 2 3 4 to 10 ఉంటాయి, అంతేనా, ఏజేకేక్యూ తీసేస్తే. సో ఇప్పుడు 10లోని ఈవెన్ నెంబర్స్ ఏందమ్మా 2 4 6 8 అంటే 4, అట్లాంటి 4 సెట్స్ ఉంటాయి. సో 5 కదా, 2 3 2 4 6 8 10 అంటే 5, అట్లాంటి 4 టైమ్స్. సో 5 × 4 20 ఉంటాయి, సో 20లో 1 తీయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా యూనియన్ ఇంటర్సెక్షన్, ఈదర్ ఆరా లేకపోతే ఎండ్ కాబట్టి మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయండి, 4/52, 26/52 అండ్ 20/52. 4 1s 4 13s అండ్ 26 1s 26 2s అండ్ 2 1s 2 10s. ఓకే, సో కాబట్టి ఎంత వస్తుంది మనకి ఇంకా 2 26 2 5s, సో 5/3 38. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంతేనా. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 134, మ్యాచ్ ద ఫాలోయింగ్, cos² θ మైనస్ 3 cos θ ప్లస్ 2/3, ఇలా చాలా ఇచ్చాడు. దీంట్లో మనం ఈజీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సపోజ్ ఇది చూడండి, ఆప్షన్ సి కొంచెం ఈజీ. సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు కొసీకెంట్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవ్వాలి, 90 అవ్వాలి, అంతేనా. సో 2 θ ప్లస్ θ మైనస్ 36 ఈజ్ 90. సో 3 θ ఎంత అమ్మా, 90 మైనస్ 36 అంటే 54. సో θ ఈక్వల్ టు 18 అంటే సి అనేది 3 అవ్వాలి. సో సి అనేది 2 θ ప్లస్ θ మైనస్ 90 ప్లస్ 36 కదా, సారీ. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 90 ప్లస్ 36 అంటే 126. సో θ ఎంత అవుతుంది 42. ఎక్కడ ఉంది ఇది, సి అనేది 2 అంటే ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ పోయింది.
సో ఇప్పుడు ఇంకా ఏం చేయాలి, C2 కాబట్టి ఈ A B చేయాల్సిన అవసరం లేదు, D చేసుకోవాలి. sin ఆల్ఫా ఈక్వల్ టు కాస్ బీటా అంటే ఏంటమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా 90 అంటే 5x మైనస్ 25 ప్లస్ 5y ప్లస్ 25 ఈక్వల్ టు 90. 25 క్యాన్సిల్, సో 5 ఆఫ్ x ప్లస్ వై ఈక్వల్ టు 90 అంటే x ప్లస్ వై ఎంత 18. కానీ వాడు ఏం అడుగుతున్నాడు మనకి, 2 టైమ్స్ ఆఫ్ x ప్లస్ వై అడుగుతున్నాడు. సో 2 టైమ్స్ ఆఫ్ x ప్లస్ వై ఎంత అవుతుంది 36. సో కాబట్టి D 5 అవ్వాలి. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 135. A and B are events with P of A, P of B, P of A intersection B ఇచ్చాడు. P of A intersection, sorry, A bar intersection B bar. P of A bar intersection B bar అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ P of A union B. మరి ఫార్ములా తెలుసు కదా మీకు ఆల్రెడీ, P of A, P of B, P of intersection B ఉన్నప్పుడు P of A ప్లస్ P of B is equal to P of A union B plus P of A intersection B. సో దీని నుంచి నాకు P of A intersection B చెప్పండి వాల్యూ, P of A plus P of B 3/8 plus 1/2 మైనస్, సారీ A union B చెప్పాలి నాకు, ఆడ ఆల్రెడీ A intersection చేశాడు కదా. సో A union, A intersection B కాదు, A union B, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 P of A intersection 1/4. సో మొత్తం 8 అనుకోండి, 3 ప్లస్ 4 మైనస్ 2, 7 అంటే 7 మైనస్ 2 5/8. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 1 మైనస్ 5/8 అంటే 3/8. ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 136 చాలా మంచి క్వశ్చన్. కొసీకెంట్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్ టు 1 అంట. సో ఇక్కడ చూడండి మనకు ఒక ఈ ఐడెంటిటీ ఉంది, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో దీని నుంచి నాకు కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఏమవుతుంది, కొసీకెంట్ తీటా అవుతుంది, సారీ మైనస్ కొసీకెంట్ తీటా. కానీ ఈ వాల్యూ ఎంత, కాట్ స్క్వేర్ తీటాకి ఈక్వల్. సో కాట్ స్క్వేర్ తీటా ఫైనల్గా ఎంత అవుతుంది, మైనస్ కొసీకెంట్ తీటా. ఇది ఇలా పెట్టుకోండి. వాడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాట్ పవర్ 12 తీటాని నేను కాట్ పవర్ 4 తీటా హోల్ క్యూబ్గా రాస్తాను. నెక్స్ట్ 3 కాట్, ఈ కాట్ పవర్ 6 తీటాని కాట్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ రాస్తాను. సో ఇది ఏ క్యూబ్ బి క్యూబ్, ఇక్కడ మైనస్లు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఏం అనుకోవచ్చు మనం, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉందని అనుకొని మనం రాస్తాం. అలా వచ్చిందో లేదో చూద్దాం. సో 3a స్క్వేర్ బి అంటే కాట్ పవర్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ తీటా. సో 4 ఇంటూ 2 అంటే 8 ప్లస్ 2 10 సరిపోయిందా, 3 పవర్ కాట్ 10 కాట్ తీటా. నెక్స్ట్ ప్లస్ 3 కాట్ పవర్ 4 తీటా ఇంటూ కాట్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే ఇది 4 ప్లస్ 4 8 సరిపోయిందా, ఓకే. సో ఇది ఓవరాల్గా ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. సో ఏ మైనస్ బి అంటే కాట్ పవర్ 4 తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్, అంతేనా. సో కాట్ స్క్వేర్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా, మరి కాట్ పవర్ 4 ఏమవుతుంది, కొసీకెంట్ స్క్వేర్ తీటా అవుతుంది. అండ్ కాట్ స్క్వేర్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా, కాబట్టి మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఎంత అవుతుంది, ప్లస్ కొసీకెంట్ తీటా హోల్ క్యూబ్. ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు 1, సో 1 క్యూబ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 1. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 137. 2 customers, Sarvesh and Ayansh, are visiting a particular shop in the same week, Tuesday to Saturday. Each is equally likely to visit the shop on any day as on another day. What is the probability that both will visit the shop on the consecutive days? సో ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ ఏంటి, ట్యూస్డే నుంచి స్టార్ట్ అయ్యి సాటర్డే వరకు షాప్ వెళ్తున్నారు. సో ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, కాన్సిక్యూటివ్ డేస్ అంటే రోజు నెక్స్ట్ ఇద్దరు ఒకే రోజు కాకుండా నెక్స్ట్ డేస్ వెళ్ళేలా ప్రాబిలిటీ కావాలి. ఇప్పుడు ఒకళ్ళు ట్యూస్డే వెళ్ళారు అనుకోండి, ఇంకో నెక్స్ట్ వాడు ఎలా వెళ్ళాలి, ఖచ్చితంగా వెడ్నెస్డే వెళ్ళాలి, అవునా. వెడ్నెస్డే వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ వాడు థర్స్డే వెళ్ళాలి. థర్స్డే వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ వాడు ఫ్రైడే వెళ్ళాలి, ఓకే. ఫ్రైడే వెళ్ళాడు అనుకోండి, నెక్స్ట్ వాడు సాటర్డే. సో ఇట్లా 4 పాసిబిలిటీస్. కానీ ట్యూస్డే ఒకళ్ళు వెళ్తున్నారు అనుకోండి, వెడ్నెస్డే సెకండ్ పర్సన్ వెళ్తాడు. కానీ ట్యూస్డే సెకండ్ పర్సన్ వెళ్ళాడు అనుకోండి, వెడ్నెస్డే ఫస్ట్ పర్సన్ కూడా వెళ్ళొచ్చు కదా. సో అక్కడ ప్రతిదానికి 2 టైమ్స్ అవుతాయి. సో 4 into 2 8 పాసిబిలిటీస్, అంతేనా. సో 8 పాసిబిలిటీస్. నెక్స్ట్ మొత్తం ఇప్పుడు మనకి 5 days కదా, ట్యూస్డే టు సాటర్డే 5 days. సో 5C1
ఇంటూ 5c1 అంటే ఒక రోజు ఒకరు వెళ్తే ఇంకొక రోజు వెళ్తారు. సో 5c1 ఇంటూ 5c1 ఇస్ ద శాంపిల్ స్పేస్. సో పాసిబిలిటీస్ అన్ని 8. సో 8/5 ఇంటూ 5 అంటే 8/25. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 138. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్? ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏంటని అడుగుతున్నాడు. సో దీంట్లో మనకి చూడండి, ఇది ఫస్ట్ది సీకెంట్ తీటా ప్లస్ కొసీకెంట్ తీటా ఈక్వల్ టు √2 సీకెంట్ 90 మైనస్ తీటా. సీకెంట్ 90 మైనస్ తీటా అంటే కొసీకెంట్ తీటా. సో కాబట్టి దీని నుంచి ఏం రాయొచ్చు నేను, సీకెంట్ తీటా ఈ కొసీకెంట్ ఇటు వచ్చేసింది అనుకోండి, కొసీకెంట్ తీటా ఇంటూ √2 మైనస్ 1 అంతేనా. సో సీకెంట్ తీటా బై కొసీకెంట్ తీటా అంటే ఇట్ ఈస్ కాట్ తీటా. సారీ, ఇప్పుడు ఇక్కడ నుంచి కాట్ తీటా వాల్యూ చెప్పండి. కాట్ అంటే కాస్ బై సైన్ అంతేనా. సో మనకి ఇక్కడ కాట్ తీటా అడుగుతున్నాడు కాబట్టి కాట్ తీటా ఈక్వల్ టు కొసీకెంట్ తీటా బై సీకెంట్ తీటా రాసుకోవచ్చు. ఎస్, కొసీకెంట్ తీటా బై సీకెంట్ తీటా అంటే 1/√2 మైనస్ 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ √2 ప్లస్ 1. కానీ వాడు ఇక్కడ √2 మైనస్ 1 అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్, సో 1 ఖచ్చితంగా ఉండాలి ఆన్సర్లో. ఎందుకు 1 ఫాల్స్ కదా, కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ వెళ్ళిపోయాయి. సో ఖచ్చితంగా 2 కానీ 3 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే మీకు ఫాల్స్ అవుతుంది. సో సెకండ్ది కనుక రైట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా థర్డ్ది ఫాల్స్. ఓకే, సో చూడండి tan స్క్వేర్ 25 బై కొసీకెంట్ స్క్వేర్ 65. సో 25, 65 కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి అన్నీ ఒకే దాంట్లో మార్చుకోండి. tan స్క్వేర్ 25 అండ్ కొసీకెంట్ స్క్వేర్ 65 is nothing but secant square 25 and cot square 25 plus secant square 65 is nothing but cosecant square 25 plus 2 into tan 45 1. If alpha plus beta is 90, then tan alpha tan beta is 1. So 20 70 complementary కాబట్టి tan 20 into tan 70 1. So 2 into 1 అంటే 2. ఈ చెప్పండి, tan square 25 by secant square 25 అంటే sin square 25. నెక్స్ట్ cot square 25 by cosecant square అంటే cos square 25. సో sin square alpha plus cos square alpha ఎంతమ్మా 1. సో 1 plus 2. సో 1 plus 2 ఎంత 3. కానీ ఇక్కడ ఆన్సర్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. సో ఖచ్చితంగా 2 అనేది ఫాల్స్ కాబట్టి 1 and 2 ఆర్ కరెక్ట్. సో 3 గురించి ఇంక చూడక్కర్లే. నెక్స్ట్ 139. ఏ ఫెయిర్ కాయిన్ ఈస్ టాస్డ్ అండ్ అన్బయాస్డ్ డైస్ రోల్డ్ టుగెదర్. సో కాయిన్ టాస్ చేసామంటే దాని యొక్క శాంపిల్ స్పేస్ ఏమవుతుంది 2c1 ఆర్ సారీ 2 power 1. ఓకే, and unbiased dice roll it together. So sample space is 6. So 2 into 6 is the total sample space. What is the probability of getting 2 or 4 or 6 along with head అంట. హెడ్ రావడానికి పాసిబిలిటీ ఏంటి 1 పాసిబిలిటీ. ఓకే, సో 2 or 4 or 6 అంటే 3 రావాలి, 3 పాసిబిలిటీస్. సో 3 1 into 3 by 2 into 6 అంటే 3 1s 3 2s 1/4. ఆప్షన్ సి is correct answer. నెక్స్ట్ 140. cos theta plus sin theta ఇచ్చాడు, secant theta plus cosecant theta ఇచ్చాడు, n/2 into m square minus 1. సో ఈజీగా ఉండడానికి theta వాల్యూ 45 పెట్టండి. సో m ఈక్వల్ టు ఎంత అవుతుంది cos theta 45 అంటే 1/√2 plus 1/√2 అంటే √2 అండ్ n వాల్యూ ఎంత వస్తుంది secant 45 √2 cosecant 45 √2. సో 2√2. ఇవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. n/2 √2 √2 హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే 2 minus 1 అంటే 1. సో √2. సో ఎక్కడ వస్తుంది m ఈక్వల్ టు √2 ఇది కాదు, mn ఈక్వల్ టు 4 కాదు, 2n 4√2 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ సాటిస్ఫైస్, దట్ ఈస్ ద ఆన్సర్. 141. A bag contains 2 red 3 green 2 blue. 2 balls are drawn at random. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయమ్మా 3 + 2 + 2 4 7. 7లో 2 తీస్తున్నాం. 7c2 is sample space. What is the probability that none of the ball drawn is blue? బ్లూ అనేది అవ్వకూడదంట. సో ఒకటి రెడ్ అవ్వచ్చు, ఇక్కడ చూడండి. సో అయితే 2 రెడ్ అవ్వచ్చు, సో 2c2. లేదు అంటే 2 గ్రీన్ అవ్వచ్చు 3c2. లేకపోతే ఒకటి రెడ్ 2c1 అండ్ ఒకటి గ్రీన్ 3c1. సో అన్నీ కలపాలి అంతేనా, ఎయిదర్ ఆర్. సో 2c2 అంటే 1, 3c2 అంటే 3, 2 into 3 6 by 7c2 అంటే 7 into 6 by 2 into 1. 2 1s 2 3s. కిందన 21 పైన 10. సో 10/21. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Okay. Next, 142. Two cards are drawn together from a pack of 52 cards. The probability that one is spade and one is heart. సో టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి, దాంట్లో 2 కార్డ్స్ తీసాను. సో 52 C2 శాంపిల్ స్పేస్. స్పేడ్స్ ఎన్ని స్పేడ్స్ ఉంటాయి? 13, దాంట్లో ఒకటి. అండ్ హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 13. సో 13C1. సో ఇంటూ, సో 13 into 13 by 52 into 51 by 2 into 1. 2 ones 226, 13 ones 13 twos. So 13 by 102. So option D is correct answer. Next, 143. So it's directly definitions of mutually exclusive, exhaustive, impossible and equally likely events. Directly taken from TSCRT textbooks. Impossible events ante meaning enti, aa event asalu jaragadu, which cannot occur. So C అనేది ఖచ్చితంగా ఏం అవ్వాలి? 4. అన్నిట్లోనే అదే ఉంది. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్. సో డి అనేది 2 అవ్వాలి. సో ఈ రెండు ఆప్షన్స్ తీసేయండి. అప్పుడు ఇంకేమవుతుంది? ఏ కానీ డి కానీ, ఏ కానీ బి కానీ, ఈ రెండిట్లో చూడండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అకరెన్స్ ఆఫ్ ఈచ్ ఈవెంట్ ప్రివెంట్స్ ది అదర్ ఈవెంట్. సో కాబట్టి ఏ 3 అవ్వాలి. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 144. 4 sin square 2x minus 10 equal to 3. అంటే sin square 2x minus 10 ఏమవుతుంది? 3/4. మరి sin వాల్యూ ఏమవుతుంది? √3/4 అంటే √3/2. ఓకే, అంటే sin ఎక్కడ √3/2 వస్తుంది? 60 దగ్గర. సో 2x minus 10 ఎంత? 60. సో 2x equal to 70, x equal to 35. అంతేనా? సో ఇప్పుడు చేయండి. x 35 అయితే x minus 5 ఎంత అవుతుంది? 30. sin power 4 30. sin 30 1/2. 1/2 whole power 4 అంటే 1/16. cos 30. cos 30 అంటే √3/2. √3/2 whole power 4 అంటే 9/16 by 1 minus 2 sin square 90. 3 into 30 అంటే 90. cos 90 అంటే 0. సో ఇదంతా 0 అయిపోతుంది. సో డినామినేటర్ 1. సో 10/16. 10/16 అంటే 5/8. ఆప్షన్ బి is the correct answer. Next, 145. There are 40 students in class 10 of a school, of whom 25 are girls and 15 are boys. The class teacher has to select one student as a class representative. She writes the same name of each student on separate cards. The cards are being identical. Then she put cards in a box and stirs them thoroughly. She then draws one card from box. What is the probability that the name written on the card is the name of the boy? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ కొంచెం తప్పుపడ్డాయి. ఓకే, ఇవి కాదు ఆప్షన్స్. సో యూ విల్ గెట్ అన్ యాడ్ స్కోర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మొత్తంగా మనకి 40 మెంబర్స్ ఉన్నారు, దాంట్లోనే ఒకరు తీస్తున్నాం. సో 40C1. ఆ ఒకరు ఎవరు అవ్వాలంట? బాయ్ అవ్వాలంట. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 15. సో 15C1. సో 15/40 అంటే 3/8 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ తప్పు. ఓకే, నెక్స్ట్ 146. LCM of fractions. LCM of fraction అంటే ఏంటమ్మా? LCM of numerators by HCF of denominators. చెప్పండి, 3కి 5కి 7కి LCM ఏమవుతుంది? 3 into 5 into 7. డినామినేటర్స్ చూడండి, 8 16 2. డినామినేటర్ ఏంటమ్మా? 2. సో 35 3 105/2 అంటే 52 1/2. సో ఆప్షన్ బి is the correct answer. Next, 147. The remainder when 19 power 19 plus 20 is divided by 18. So 19 power 19 plus 20 is divided by 18. So 19 ని 18 తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 power 19 అంటే 1. అండ్ 20 ని 18 తో డివైడ్ చేస్తే 2 వస్తుంది రిమైండర్. సో 1 + 2 ఎంతమ్మా? 3. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 148. The length of the side of cube is 1.4. What is the volume of the largest sphere that can be taken out of the cube? క్యూబ్ నుంచి తీయాలి. మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం ఇలాంటి క్వశ్చన్, కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే కొంచెం డెసిమల్స్లో ఉంది. సో డెఫినెట్గా రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 1.4/2 అంటే 0.7. సో చెప్పండి, వాల్యూమ్ 4/3 π 22/7 r³ 0.7 into 0.7 into 0.7. ఎస్,
say 7 0.1 cancel. Okay, you have to multiply everything. చాలా చాలా ఈజీగా చేయాలి ఇది. సో ఇప్పుడు చూడండి 4/3 7 into 0.7 into 0.7 అంటే ఎంత వస్తుందమ్మా 0.49 అంతేనా. 0.49 నేను 1.5 రాసుకున్నాను అనుకోండి 1/2 అవుతుంది. 2 ones 2 11s. ఓకే, 11 into 0.1 అంటే 1.1. 4/3 అంటే 4.4/3 అంటే ఎంత వస్తుంది 3 1 3 4 1.4. సో నియర్ బై. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 149. Abhay and Anuj working together completed a job in 40/9 days. If Abhay had worked twice as efficiently as actually did and Anuj had worked 1/3 of his actual efficiency, then the work would have been completed in 60/17 days. Find the time Abhay would take to complete the work. Suppose Abhay efficiency x అనుకోండి, Anuj efficiency y అనుకోండి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీస్తో x ప్లస్ y ఎఫిషియన్సీ చేసినప్పుడు 40/9 days పట్టింది. ఓకే, సో టోటల్ వర్క్ ఎంత x ప్లస్ వై ఇంటూ 40/9. అదే ఇప్పుడు అబ్బాయి ట్వైస్ చేశాడు అంటే 2x చేశాడు, అనూజ్ ఏమో 1/3 చేశాడు అంటే y/3. ఇప్పుడు వాళ్ళిద్దరు టోటల్ ఎఫిషియన్సీ ఎంత 2x ప్లస్ y/3. ఇలా చేసినప్పుడు ఎన్ని రోజులు పట్టింది 60/17. సో వాట్ ఈస్ ద టోటల్ వర్క్ 2x ప్లస్ y/3 ఇంటూ 60/17. రెండు ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. సో 22s 23s. సో చెప్పండి 2x 17 into 2 34x plus 34y is equal to 3తో మల్టిప్లై చేయండి 6x into 9 అంటే 54x 3 క్యాన్సిల్ అయిపోయింది 9y అంతేనా. సో 20x is equal to 25y. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ x by y 5 5s 5 4s అంటే x 5 parts అయితే y 4 parts. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ x is 5 parts and efficiency of y is 4 parts. నౌ ఫైండ్ ద టోటల్ వర్క్. టోటల్ వర్క్ అంటే ఇదైనా తీసుకోవచ్చు LHS RHS ఏదైనా పర్లేదు. సో LHS తీసుకున్నాం అనుకోండి x ప్లస్ 5 అంటే 5 ప్లస్ 4 9 ఇంటూ 40/9. సో ఇట్ ఈస్ ద టోటల్ వర్క్. ఇప్పుడు దీన్ని ఎవరు కంప్లీట్ చేయాలి, అబ్బాయి కంప్లీట్ చేయాలి. అబ్బాయి ఎఫిషియన్సీ అంటే x. సో ఓన్లీ ఆ ఎఫిషియన్సీతోనే పనిచేయాలి. సో 5తో పనిచేస్తాడు. సో మొత్తంగా నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వస్తుంది 9 క్యాన్సిల్ 5 1s 5 8s. సో 8 డేస్లో కంప్లీట్ చేస్తారు. Okay, next 150th and it is the last question for the total mock test. During the first year the strength of a school is increased by 12% and in the second year it is decreased by 12% and in the third year it is increased by 10%. At the end of the third year its strength was nearly 10,000. ఇక్కడ చూడండి నియర్లీ అప్రాక్సిమేట్గా చెప్తున్నాడు, ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. అంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ కూడా అప్రాక్సిమేట్గా వస్తుంది ఇనీషియల్ కూడా. వాట్ వాజ్ ద స్ట్రెంగ్త్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సో మీకు అందరికీ తెలుసు 12% ఇంక్రీజ్ అయ్యి 12% డిక్రీజ్ అయితే ఓవరాల్ డిక్రీజ్ ఎంతమ్మా 12/100 ఓవరాల్ డిక్రీజ్ అవుతుంది. అంటే -1.44 తగ్గుతుంది. ఓకేనా. సో -1.44 తగ్గిన దానికి నెక్స్ట్ థర్డ్ ఇయర్లో 10% పెరుగుతుంది. సో ఇప్పుడు 10% పెరుగుతుంది, ఆల్రెడీ -1.4 తగ్గింది. ఈ రెండింటికి మీరు చేస్తే అప్రాక్సిమేట్గా ఎంతమ్మా వస్తుంది మీకు పెరుగుతుంది అయితే గీతే ఒక 9% 8 to 9% పెరుగుతుంది. అంతేనా కదా. -1.44 అంటే 1.44 తగ్గింది 10 పెరిగిందంటే ఓవరాల్ ఇంక్రీజ్ ఎంత ఉంటుంది 8 to 9 మధ్యలో వస్తుంది. అంతేనా కదా. సో ఇప్పుడు 10,842 అనేది ఫైనల్ ఇంక్రీజ్. ఓకే, సో ఇనీషియల్ ఎంతో మీరు కనుక్కోవాలి. సో ఎంత పెరిగిందంట 8 to 9% పెరిగింది దగ్గరగా. సో ఈ వాల్యూ ఎంత ఉంటే దానికి 8 to 9% పెరిగితే ఇది ఎంత వస్తుంది. సో ఇప్పుడు నేను 10,000 తీసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్ ఇనీషియల్. 8% అంటే ఎంత 800, 9% అంటే ఎంత 900. సో అంటే 8కి 9కి అంటే 10,800 to 10,900 మధ్యలో ఉండాలి ఎప్పుడు 10,000 అయితే. సో అలానే ఉంది కదా ఆన్సర్ ఫైనల్ అంటే 3 years తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఇనీషియల్ 10,000 అవుతుంది. ఈ 8,000 6 5 12 అనేది ఛాన్సెస్సే లేదు. 12,000 అనేది ఖచ్చితంగా కాదు. 8,000 6,500 అనేది ఛాన్స్ కూడా లేదు. సో త్రూ ఆప్షన్స్ ఈజీగా మీరు ఇది క్వశ్చన్ చేయొచ్చు. ఓకేనా. సో ఫైనల్గా ఈ 150 క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా 2.5 hours పెట్టొచ్చు. అన్లెస్ ఈజీ క్వశ్చన్స్ని ఫాస్ట్గా చేసుకొని కొంచెం టైం తీసుకున్నా పర్లే కానీ
ఈజీ క్వశ్చన్స్ మాత్రం ఫాస్ట్గా చేసుకుంటేనే మీరు 150 క్వశ్చన్స్ కంప్లీట్గా చేయగలరు. లేకపోతే 150 కాదు కదా 120 కూడా కంప్లీట్ చేయలేరు. సో కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. సో వీలైనంత వరకు ఈజీ క్వశ్చన్స్ని ఫాస్ట్గా పెట్టేసేయండి. పెన్ను కూడా పేపర్ మీద పెట్టకుండా ఫాస్ట్గా చేసుకునేంత ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ ఇవ్వగలరు. ఓకేనా? సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. With this, I'll conclude this session. Thank you very much. Take care. Jai Hind.